Yeah. So we can talk about the temporary tables and table variables. First, going with the temporary tables, few things we're supposed to discuss. Okay. SQL Server లో మన టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, వాటిని ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకే, బేసిక్లీ ఎందుకంటే ఆ ఫిజికల్ గా డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటున్నాయి. ఈ టెంపరరీ టేబుల్స్ అదర్ దాన్ ఫిజికల్ టేబుల్స్, ఈ టేబుల్ వేరియబుల్స్, ఈ మూడు రకాలే మనం చేయగలిగే SQL సర్వర్లో. ఓకే, సో ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటనేది మీరు ఆల్రెడీ క్రియేట్ టేబుల్ ద్వారా అఫ్ కోర్స్ మీరు ఇక్కడ క్రియేట్ చేసాము. దే ఆర్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్. ఓకే, అంటే నువ్వు సర్వర్ రీస్టార్ట్ చేసిన ఆబ్జెక్ట్స్ అంతే ఉంటాయి, కనెక్షన్ క్లోజ్ చేసిన ఆబ్జెక్ట్స్ అంతే ఉంటాయి. మరి టెంపరరీ టేబుల్స్ అంటే ఏంటి అంటే, sorry, I have lost the internet. Okay, let me reshare my screen. Yeah, we are talking about the temporary tables. Okay, what do you mean by the temporary table? Where we supposed to use them and how many types we have? అంటే మీకు ఇనిషియల్ గా ఎక్కడ స్టోర్ అవుతాయి అనే విషయం చెప్పాను. సో మనకి సిస్టమ్ డేటాబేసెస్ లో టెంప్ DB అని ఉంది కదా, ఈ టెంపరరీ టేబుల్స్ అక్కడ స్టోర్ అవుతాయి. ద ఫస్ట్ పాయింట్. సో ఈ టెంపరరీ DBలో ఏవైతే స్టోర్ అవుతాయి ఆబ్జెక్ట్స్, అవి మొత్తం టెంపరరీ అన్నమాట. అంటే నువ్వు కొరీ రాసిన విండో క్లోజ్ చేసినా పోతాయి, సర్వర్ రీస్టార్ట్ అయినా పోతాయి. ఓకే, అంటే పర్మనెంట్ కాదు, పర్మనెంట్ టేబుల్స్ కాదు అవి. సో స్కోప్ బేస్డ్ అనమాట, అంటే సెషన్ లెవెల్, సెషన్ క్లోజ్ అవగానే డ్రాప్ అయిపోతాయి. అసలు వీటిని ఎక్కడ యూజ్ చేస్తాం? సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా దాని పర్పస్ కోసం అది యూజ్ చేసుకుంటుంది, దాన్ని మనం కన్సిడర్ చేయం. ఇప్పుడు నేను చెప్తుంది మనం క్రియేట్ చేసే టెంపరరీ టేబుల్స్ గురించి. అంటే మనం క్రియేట్ చేయొచ్చు. వాటిని అసలు ఎందుకు క్రియేట్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక సినారియో చెప్తాను. నీకు ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా టేబుల్ ఉంది. ఓకే, దాని మీద నువ్వేదో కొరీలు రాసావు. ఓకే, ఏదో సంథింగ్ అగ్రిగేషన్స్ అప్లై చేసావు, లైక్ సమ్, మ్యాక్స్, మిన్, ఇవి మొత్తం అప్లై చేసావు సెలెక్ట్ కొరీలో. బికాస్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వల్ల ఇట్ వాస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో నీకు మీ మేనేజర్ ఏం చెప్పాడంటే, బాబు నువ్వు అలా డైరెక్ట్ గా సెలెక్ట్ కొరి మెయిన్ టేబుల్ మీద రాయమాకు, దాన్ని వేరే ఆబ్జెక్ట్ లోకి తీసుకొచ్చి దాని మీద నువ్వు రాసుకో అన్నాడు, ఎమర్జెన్సీ చేసుకో అన్నారు. అప్పుడు టెంపరరీ టేబుల్ యూజ్ చేస్తాం. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని తీసుకొచ్చి మనకి కావాల్సినంత డేటాని మన టెంపరరీ టేబుల్లోకి లోడ్ చేసుకొని దాని మీద మనం ఇష్టం వచ్చినట్టు అగ్రిగేషన్ చేసుకుంటాం. ఇక్కడ రెండు బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, ఈ టెంపరరీ టేబుల్ నువ్వు క్రియేట్ చేసుకోవటం వల్ల నీ కొరీ అనేది ఆ మెయిన్ టేబుల్ హిట్ చేయట్లేదు. సో ఆ మెయిన్ టేబుల్ కి నువ్వు హిట్ చేస్తున్నప్పుడు ఏదైనా డేటా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ నుంచి వస్తుంది అనుకో, లాకింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ లాకింగ్ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము. రెండు, అంత డేటా ఆ టేబుల్లో ఉండటం వల్ల, ఆ ఫిజికల్ టేబుల్లో ఇండెక్సింగ్ ఈ మొత్తం మరి ఉంటాయి కదా, ఇండెక్సెస్ ఈ మొత్తం ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఆ ఇండెక్స్ పేజెస్ లో వైట్ స్పేసెస్ అని స్కానింగ్ ఎక్కువ టైం పడుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద టెంపరరీ టేబుల్, నువ్వు ఫ్రెష్ గా క్రియేట్ చేసినావు కాబట్టి సింపుల్ గా నీ కొరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అంటే దీంట్లో పెట్టే డేటా అనేది ఓన్లీ మనకి ఎప్పటిదాకా కావాలి అంటే మన కండిషన్, మనం రాసే కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు ఉంటే చాలు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెంపరరీ. మనకి టోటల్ గా 2 టైప్స్ ఆఫ్ టెంపరరీ టేబుల్స్ ఉన్నాయి. ఒకటి లోకల్, అనదర్ వన్ గ్లోబల్. లోకల్ టెంపరరీ టేబుల్ నేమ్ కు ముందు సింగిల్ హ్యాష్ ఉంటే అది లోకల్. ఓకే, అదే డబుల్ హ్యాష్ ఉంటే గ్లోబల్ అవుతుంది. సరే, టెంపరరీ టేబుల్స్ అన్నా, మళ్ళీ వీటిలో లోకల్ గ్లోబల్ అంటే ఏంటి అంటే వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, లెట్ మీ ఓపెన్ ది
SQL B13 database, new query window. Yeah, my session was pointed to SQL B3. Okay. Another query window also I would like to open. Two query windows which are pointed to the same database. Okay, same database. Okay, this is my first, this is my second. ఈ ఫస్ట్ దాంట్లో నేను ఒక టెంపరరీ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ, సింగిల్ హ్యాష్ I have given. That means local temporary table. Okay, emp id integer, emp name varchar of 100 I have given. This is my local temporary table. Okay, నేను ఇక్కడ select star from employee అని query రాసినాను. సో ఫైర్ చేస్తున్నాను కాబట్టి ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ వచ్చింది. అఫ్ కోర్స్ మనం డేటా ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి డేటా ఏం రాల, బట్ టేబుల్ అనేది ఉంది ఇక్కడ. వెన్ ఇట్ కమ్స్ టు ద సెకండ్ సెషన్, ఈ ఆబ్జెక్ట్ దీనికి అవైలబిలిటీలో ఉండదు. ఎందుకు ఉండదు అంటే దట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ లోకల్ టెంపరరీ టేబుల్. వాట్ డస్ ఇట్ మీన్? whichever the session you have created this temporary table, okay, this table only will be available in that particular session, in that particular query window. Okay, not for other query window. Okay, okay, local temporary table మనకి అర్థమైపోయింది. దీనికి ఇంకా డేటా ఇన్సర్ట్ చేయటం, డిఎంఎల్ ఆపరేషన్స్ అప్లై చేయటం, అప్డేట్లు డిలీట్లు కామన్. ఇక మీరు ఫిజికల్ టేబుల్ మీద ఎలా చేస్తున్నారో అన్ని దీని మీద చేయొచ్చు ఇక. ఓకే, అది సెకండరీ. ఇప్పుడు మనం గ్లోబల్ టెంపరరీ టేబుల్ గురించి మాట్లాడుకున్నాం, అంటే డబుల్ హ్యాష్ టెంపరరీ టేబుల్స్ గురించి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద సేమ్ నేమ్ ఐ వుడ్ లైక్ టు గివ్. ఓకే, అది క్రియేట్ చేసే ముందు అసలు ఈ టేబుల్ ఏ నేమ్ తోటి సేవ్ అయిందో ఇక్కడ చూద్దాం. ఇదిగోండి, ఎంప్లాయీ _ ఇట్స్ ఎ లాంగ్ నెంబర్ అనమాట. యూజర్ అన్రీడబిలిటీ నెంబర్ వచ్చింది, సంథింగ్ 000043. సింగిల్ హ్యాష్ తోటి క్రియేట్ చేస్తే. When I created the global temporary table with double hash, this table will be available in every session. ఇదిగో ఇక్కడ అవైలబిలిటీలో ఉంది, నాకు ఈ సెషన్ లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. అలాగే ఎన్ని సెషన్లు ఉంటే అన్ని సెషన్స్ లో అవైలబిలిటీలో ఉంటుంది. అదే లోకల్ కి గ్లోబల్ కి డిఫరెన్స్. ఓకే, సో మరి ఇవి ఎప్పుడు డ్రాప్ అవుతాయి? ఈ టేబుల్స్ అనేవి మనకి ఎప్పుడు దాకా అవైలబిలిటీలో ఉంటాయంటే, లోకల్ కానీ గ్లోబల్ కానీ విల్ ఆటోమేటికల్లీ డ్రాప్ ఆఫ్ వెన్ ద క్రియేట్ సెషన్. ఏ సెషన్ అయితే మనం క్రియేట్ చేసామో, అంటే ఏ సెషన్లో మనం ఈ టెంపరరీ టేబుల్స్ యూజ్ చేసామో ఆ సెషన్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోద్దో, ఓకే, అప్పుడు ఈ టెంపరరీ టేబుల్ ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోద్ది, నీకు అవైలబిలిటీలో ఉండదు. అంటే the scope of availability of temporary tables at scope level, session level. Okay, that is the difference between local and global. One common thing between these two is they will automatically drop off when the created session got closed. Okay, so let's keep the heading. Okay, for example, there are how many ways we can create this temporary table? Only two ways. One is with the help of create table statement. Another one is with the help of
Another one is with the help of select query. For example, మీకు ఇందాక చెప్పినట్టే నాకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఒక టేబుల్లో ఉంది. డేటాబేస్ చేంజ్ చేస్తాను. టెంపరరీ టేబుల్లోకి డేటా ఎలా లోడ్ అవుతుందో చూపిస్తా, ఎలా క్రియేట్ చేయొచ్చో అనేది చూపిస్తా. ఓకే, సో అడ్వెంచర్ వర్క్స్ 2019 అనే దాంట్లో నాకు ఒక టేబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ సేల్స్ ఆర్డర్ డీటెయిల్. దీంట్లో అరౌండ్ 1 lakh రికార్డ్స్ ఉంటాయి నాకు. ఇదిగోండి 1,21,317 రికార్డ్స్. ఓకే, సో నేను దీని మీదే సంథింగ్ ఏదో అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నా. నా స్టోర్ ప్రొసీజర్లో నేను యూజ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఓకే, దాని మీద సంథింగ్ అగ్రిగేషన్స్ అప్లై చేసి సంథింగ్ ఏదో చూపిద్దాం అనుకుంటున్నా. ఓకే, సో నేను ఇప్పుడు ఈ రిజల్ట్స్ మొత్తాన్ని నేను టెంపరరీ టేబుల్లోకి లోడ్ చేయాలి. ఓకే, సో క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ రాద్దాము అంటే ఈ టేబుల్లో ఉన్న ఆల్ కాలమ్స్ని క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్లో పెట్టి రాయాలి. అది కొద్దిగా రిస్కీ ప్రాసెస్. దెన్ వాట్ ఈస్ ద అదర్ ఆల్టర్నేట్ మెథడ్ అంటే సింపుల్గా ఇంటూ సేల్స్ డీటెయిల్స్ ఇది. సో ఈ కమాండ్కు మీనింగ్ ఏంటి అంటే సెలెక్ట్ స్టార్ ఇంటూ సేల్స్ అంటే స్టార్ అంటే ఏంటి, ఫస్ట్ ఆల్ ద కాలమ్స్ అని అర్థం. ఇంటూ ఈ పర్టిక్యులర్ టేబుల్కి ఫ్రమ్ ఈ టేబుల్ నుంచి అని అర్థం. నేను ఈ క్వరీ ఎప్పుడైతే ఫైర్ చేస్తానో ఈ టేబుల్లో ఉన్న ఆల్ కాలమ్స్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ ద డేటా ఇట్ విల్ బి లోడెడ్ టు సేల్స్ డీటెయిల్ టేబుల్. కావాలంటే చూడండి, ఇదిగోండి 1,21,317 records. Now if you see all the data, it came to my temporary table. Now I can perform whatever operations I want. For example, where you have a situation you don't want the data, you need only the metadata, that means only the columns information. How to do that? నాకు డేటా రాకుండా ఓన్లీ ఆ టేబుల్ స్ట్రక్చరే రావాలి నాకు. మరి దాన్ని ఎలా చేస్తావు అంటే ఇదే కమాండ్ కాపీ చేసుకొని, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డీటెయిల్స్ కదా, వేరే నేమ్ ఇవ్వండి, ఆల్రెడీ ఆ నేమ్ తోటి ఉంది కదా, సేల్స్ ఇన్ఫో అని పెడుతున్నా ద టేబుల్ని. ఆ టెంపరరీ టేబుల్కి నాకు డేటా రాకూడదు, ఓన్లీ ఈ స్ట్రక్చరే రావాలి, టేబుల్ స్ట్రక్చరే రావాలి. వేర్ 1=2 అని పెడతా. 1=2 ఈజ్ ఆల్వేస్ ఫాల్స్ కాబట్టి డేటా ఏమీ రాదు. సో 0 rows తోటి టేబుల్ స్ట్రక్చరే క్రియేట్ అయిపోయింది. ఓకే, చూసారా? ద రియల్ టైంలో ఇలా టెంపరరీ టేబుల్కి మనం ఎలా డేటా లోడ్ చేస్తాం, ఇంటూ కమాండ్ ద్వారా, లేదు సమ్ టైమ్స్ క్రియేట్ టేబుల్ అనే స్టేట్మెంట్ ద్వారా క్రియేట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ టెంపరరీ టేబులే కాదు, నువ్వు వేరే ఫిజికల్ టేబుల్స్ కూడా ఎలాగే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదే ఉంది, ఇదేం చేస్తుంది, టెంపరరీ టేబుల్కి ఆల్ ద రికార్డ్స్ లోడ్ చేస్తుంది. టెంపరరీ టేబుల్ నాకు టెంపరరీ టేబుల్ బదులు సేల్స్ డీటెయిల్స్ అనే టేబుల్ ఫిజికల్ టేబులే లోకే ఈ డేటా మొత్తం లోడ్ అవ్వాలి. వచ్చేసింది. ఈ మెథడ్ ఏమంటారంటే ఫోర్స్ ఇన్సర్టింగ్ అంటారు. అంటే ఒక టేబుల్లో ఉన్న డేటాని ఇంకో టేబుల్లోకి ఫోర్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం. దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోర్స్ ఇన్సర్ట్. ఓకే, సో అలాగే టెంపరరీ టేబుల్స్ కూడా లోడ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టెంపరరీ టేబుల్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ అండ్ గ్లోబల్. లోకల్ అనేది ఏంటంటే ఆ క్రియేట్ చేసిన పర్టికులర్ సెషన్లోనే అవైలబిలిటీలో ఉంటుంది. గ్లోబల్ అనేది ఏ సెషన్లో అయినా అవైలబిలిటీలో ఉంటుంది. మరి రెండు ఎప్పుడు డ్రాప్ అవుతాయంటే whenever the created session is closed, by the time the temporary tables will be dropped off. Where they can store అంటే మనకి సిస్టమ్ డేటాబేస్ లో ఉన్న టెంప్ డిబిలో స్టోర్ అవుతాయి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది టెంపరరీ టేబుల్స్. దెన్ వాట్ డు యు మీన్ బై ది టేబుల్ వేరియబుల్స్?
What do you mean by the table variables? ఈ టేబుల్ వేరియబుల్స్ గురించి చెప్పే ముందు ఓకే అసలు వేరియబుల్ అంటే ఏంటి? ఓకే ఆ వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేస్తాము అనేది చూద్దాం. సో నీ ప్రోగ్రామ్ లో సమ్ టైమ్స్ ఈ వేరియబుల్స్ తోటి డీలింగ్ చేయాల్సి వస్తుంది. అసలు వేరియబుల్స్ ని ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? అసలు వేరియబుల్ అంటే ఏంది? వేరియబుల్ అనేది ఒక నేమ్డ్ ఆబ్జెక్ట్ ఇన్ మెమరీ. ఇన్ మెమరీ అంటే ఎక్కడ? సిస్టమ్ ర్యామ్ లో. నువ్వు ఎప్పుడైతే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తావో ఆ నేమ్ తోటి ఆ ర్యామ్ లో ఇన్ మెమరీ అంటాం, ర్యామ్ మెమరీని. ఆ ఇన్ మెమరీలో స్పేస్ అనేది నువ్వు ఇచ్చిన సైజును బట్టి స్పేస్ అనేది అలా ఒక ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోద్ది. ఓకే సో మనం ఆ వేరియబుల్కి ఎప్పుడైతే వాల్యూ అసైన్ చేస్తామో అసైన్ చేసిన వాల్యూని ఓకే ఆ బ్లాక్డ్ మెమరీలో అది స్టోర్ చేస్తుంది. ఓకే సో ఫస్ట్ హౌ టు డిక్లేర్ ద వేరియబుల్స్? డిక్లేర్ కమాండ్ ద్వారా వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ @ ఇవ్వాలి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్. What is the data type? The second part we supposed to give into data type. Okay, this is the way. Okay, you are declaring the variables. ఓకే ఇది స్కేలార్ వేరియబుల్స్ అనమాట. ఇది అంటే సింగిల్ వాల్యూవే అసైన్ చేయగలం ఈ వేరియబుల్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ అనే దానికి ఎలా వాల్యూ అసైన్ చేస్తాము అంటే నెంబర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి సెలెక్ట్ క్వరీ రాస్తున్నా ఈ నెంబర్ అనే దానికి. ఓకే 1 అని ప్రింట్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ నేను 1 అనేది అసైన్ చేశాను కాబట్టి దాన్ని ప్రింట్ చేస్తున్నా 1 అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ I would like to declare one variable that is it should allow varchar of 10 characters. So first I would like to assign the value to my variable. Set name equal to okay Sai Krishna. Now you see the data which is stored under the name అనే వేరియబుల్ లో ఏదైతే స్టోర్ అయ్యిందో అది సెలెక్ట్ క్వరీ ద్వారా ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ గమనిస్తే నేను varchar 10 ఇచ్చాను, ఇది మోర్ దాన్ 10 ఉంది. ఓకే అందుకే ఏ అనేది ఇక్కడ అవుట్పుట్ లో స్ట్రిమ్ అయిపోయింది. చూడండి కృష్ణ అని వచ్చింది, కృష్ణ అనేది రాల. ఓకే సో ఇక్కడ మీరు చూసిందంతా స్కేలార్ వేరియబుల్స్ అంటే సింగిల్ వాల్యూనే అసైన్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ యూ హ్యావ్ ఎ సిచ్యువేషన్ టు అసైన్ టేబుల్ ఆఫ్ రిజల్ట్స్ అంటే ఇక్కడ ఓన్లీ మన స్కేలార్ వాల్యూసే అసైన్ చేయగలుగుతున్నాం. అదే నా రిక్వైర్మెంట్ ఏంటంటే నా టేబుల్లో ఉన్న ఎంటైర్ డేటాని ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ టేబుల్ వేరియబుల్. మరి దాన్ని ఎలా చేస్తాము అంటే డిక్లేర్ నేమ్ సేల్స్ ఇన్ఫో టేబుల్ అని ఇవ్వాలి. మిగతా అది మొత్తం ఏమేం కాలమ్స్ పెట్టాలనుకుంటున్నావు ఏంది ఇది మొత్తం దీంట్లో ఇవ్వాలి. ఓకే దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ది టేబుల్ వేరియబుల్. ఓకే టేబుల్ వేరియబుల్. అండ్ మీరు గమనిస్తే మనకి ఇక్కడ టెంపరరీ టేబుల్ ఏమో సింపుల్ గా క్రియేట్ టేబుల్ ఒకసారి ఫైర్ చేస్తాము, తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని కొడతాము. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాము, సెట్ వేరియబుల్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాం. దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సక్సెస్ అయితే ఫెయిల్ అయితే అంటే ఫెయిల్ అవుద్ది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తావో అప్పుడే ఈ వేరియబుల్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం నువ్వు మొత్తాన్ని కలిపి ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే ద స్కోప్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి బ్యాచ్ లెవెల్ ఎగ్జిక్యూషన్ ఇది. సో ఈ 3 స్టేట్మెంట్లు కలిపి నేను ఒక బ్యాచ్ గా కన్సిడర్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. కాబట్టి ఆ రిజల్ట్స్ అనేవి ఆ పర్టికులర్ బ్యాచ్ ఒకటికే ఉంటాయి. ఓకే దాన్ని తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూజ్ చేసుకుంటా అక్కడ యూజ్ చేసుకుంటా దాన్ని ఇండివిజువల్ గా ఫైర్ చేస్తా అంటే అవైలబిలిటీలో ఉండదు. ఆ పర్టికులర్ బ్యాచ్ వరకే స్కోప్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ రిజల్ట్స్ అనేవి ఆ వేరియబుల్ ఇవి ఉంటాయి. ఓకే అలాగే టేబుల్ వేరియబుల్ కూడా అంటే దాని రిజల్ట్స్ ఎంతవరకు అవైలబిలిటీలో ఉంటాయంటే దాని నెక్స్ట్
సెలెక్ట్ స్టేట్మెంట్స్ వాటి మీద సెలెక్ట్ డిఎంఎల్ ఆపరేషన్స్ డిక్యూఎల్ ఆపరేషన్స్ మీద ఒకటి ఉంటాయి. అంటే స్కోప్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి దాని అవైలబిలిటీ బ్యాచ్ ఎగ్జిక్యూషన్. ఇది ఇందాక టెంపరీ టేబుల్స్ ఏంది సెషన్ లెవెల్. ఓకే, అంటే ఒక సెషన్ లో క్రియేట్ చేసి వేరే సెషన్ లో కూడా యాక్సెస్ చేస్తున్నాం. బట్ ఇక్కడ టేబుల్ వేరియబుల్ అలా కాదు, సెషన్ లెవెల్ కాదు, ఇది బ్యాచ్ లెవెల్. అంటే నువ్వు కంటిన్యూగా రాసిన స్టేట్మెంట్స్ ఒకటికే ఇది అవైలబిలిటీలో ఉంటుంది. నేను ఇక్కడ టేబుల్ వేరియబుల్ క్రియేట్ చేశాను, నేను దాన్ని వేరే సెషన్లో యాక్సెస్ చేస్తానంటే అది హైలీ ఇంపాసిబుల్, అసలు పాసిబుల్ అనమాట, నాట్ పాసిబుల్ అది. ఓకే, సో ఈ టేబుల్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామంటే డిక్లేర్ @ table variable name and type is table. Now I would like to give this one. Okay, ఇప్పుడు నేను ఇప్పుడు దీనికి మరి డేటా ఎలా ఇన్సర్ట్ చేస్తాము అంటే మామూలుగానే ఇంకా ఇన్సర్ట్ ఇంటూ ఓకే ఐడి నేమ్స్ వాల్యూస్. ఇంకా రిమైనింగ్ డిఎంఎల్ ఆపరేషన్స్ కానీ డిక్యూఎల్ ఆపరేషన్స్ కానీ మొత్తం సేమ్ ఇక. బట్ క్వరీ ఫైర్ చేసేటప్పుడు దిస్ ఈస్ ద బ్యాచ్ ఎగ్జిక్యూషన్ అని అర్థం. ఒకటి ఓకే, నేమ్ వచ్చేసరికి సాయి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు సెలెక్ట్ క్వరీ రాస్తున్నా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ ఇన్ఫో. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని గమనిస్తే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఇన్సర్ట్ ఒకటికి ఎగ్జిక్యూట్ చేశా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎగ్జిక్యూట్ చేశాను, 1 row ఎఫెక్టెడ్ అని వచ్చింది. సో నేను ఇప్పుడు ఇండివిజువల్గా సెలెక్ట్ కొన్ని ఫైర్ చేస్తుంటే అది వర్క్ అవ్వదు, ఇది మొత్తం కలిపే నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి. వై? బికాస్ దిస్ ఈస్ ద బ్యాచ్ లెవెల్ స్కోప్. ఓకే, దిస్ ఈస్ ద వే వీ సపోజ్ టు డిఫైన్ ద టేబుల్ వేరియబుల్స్. మరి ఇది డేటా ఎక్కడ స్టోర్ చేస్తుంది అంటే ఇది డేటాని ఇన్ మెమొరీలో స్టోర్ చేస్తుంది. ఫస్ట్ అది ఎప్పటిదాకా ఇన్ మెమొరీలోనే స్టోర్ చేస్తుంది అప్ టు సర్టైన్ థ్రెషోల్డ్ వరకు. అంటే సర్వర్కి ఒక డిబిఏ వాళ్ళు ఏంటంటే సంథింగ్ కాన్ఫిగ్ చేస్తారు, క్యాష్ ఎంత బ్లాక్ అవ్వాలి, ఈ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ బేస్ చేసుకొని థ్రెషోల్డ్ వాల్యూ ఉంటుంది. ఆ థ్రెషోల్డ్ వాల్యూ రీచ్ అవ్వగానే ఇది వచ్చి టెంప్ డిబిలో స్టోర్ అవుతుందండి. ఆ థ్రెషోల్డ్ వాల్యూ రీచ్ అవ్వకపోతే ర్యామ్లోనే ఉంటుంది. అది ఎప్పుడైతే ఆ థ్రెషోల్డ్ వాల్యూ రీచ్ అయ్యిందో టెంపరీ డేటాబేస్లోకి వచ్చి ఆ స్పేస్ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద టేబుల్ వేరియబుల్ గైస్. ఓకే, నిన్న ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు, టెంపరీ టేబుల్కి టేబుల్ వేరియబుల్కి డిఫరెన్స్ ఏంది అని. టెంపరీ టేబుల్స్ అనేవి ఫిజికల్గా స్టోర్ అవుతున్నాయి ఎక్కడ? టెంప్ డిబిలో. ఓకే, temp tables are automatically dropped when the session is closed, whereas table variables automatically dropped when the SQL batch execution done. ఈ వేరియబుల్స్ అనేవి నాట్ ఫిజికల్లీ స్టోరింగ్ ద డేటా, ఎందుకంటే వాటి అవైలబిలిటీ స్కోప్ లెవెల్, ఆ స్కోప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అయిపోగానే అదే ఆ బ్యాచ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అయిపోగానే అది డ్రాప్ అయిపోతుంది. టెంపరీ టేబుల్స్ స్కోప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఈ సెషన్, ఆ సెషన్ క్లోజ్ అవగానే అయిపోతున్నాయి. ఒకటి సెషన్, ఇంకోటి బ్యాచ్. ఓకే, టెంపరీ టేబుల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ డిస్క్, అంటే టెంప్ డిబి అనేది డిస్క్ మీద స్టోర్ అయ్యేది. బట్ ద టేబుల్ వేరియబుల్స్ కెన్ స్టోర్ ద డేటా ఇన్ మెమరీ అప్ టు ఎ పర్టిక్యులర్ లెవెల్. ఓకే, మరి వీటి రెండింటిలో ఎప్పుడు ఏది యూజ్ చేస్తాము అంటే ఇఫ్ ద డేటా సెట్ సైజ్ ఈస్ హ్యూజ్, బై ద టైమ్ వీ కెన్ యూజ్ ద టెంపరీ టేబుల్స్. If the data set size is small, then we can use the table variables.